ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు మా రూఫ్ గార్డెన్లో వంకాయలు వచ్చాయండి. వంకాయలతో ముళ్ళంకాయలు వచ్చాయి, పెద్ద సైజు ముళ్ళంకాయలు పెద్ద సైజు వచ్చాయి. రెండు వంకాయలు వచ్చాయి. రెండు వంకాయలతో ఆ రెండు వంకాయలు బాగా కాల్చి పచ్చడి చేశారు. ఎంత బాగా వచ్చింది, సూపర్ టేస్ట్ అండి, చాలా బాగుంది టేస్ట్. ఎంత బాగుంది పచ్చడి, కలర్ఫుల్గా చాలా బాగుందండి. ఇప్పుడు ఈ పచ్చడి అలా తయారు చేస్తే చూద్దారండి. హాయ్, హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ కృష్ణవేణి. మా రూఫ్ గార్డెన్లో ముళ్ళ వంకాయ చెట్టు వచ్చిందండి. చూడండి, చెట్టు అంతా ముళ్ళే. ముళ్ళు చూడండి, ముళ్ళు చూడండి, పుచ్చిపోతున్నాయి. ఇవన్నీ ముళ్ళే. ఈ ముళ్ళు ఎంత పెద్ద ముళ్ళు చూడండి. ఆకులకు ముళ్ళు ఉన్నాయి, ఇదంతా ముళ్ళు చూడండి. ముళ్ళ వంకాయలు చిన్న చిన్న వస్తాయండి. ఇది పెద్ద వంకాయ వచ్చింది చూడండి. గుమ్మడికాయలు ఉంది వంకాయ, ఎంత పెద్ద కాయ చూడండి, ఎంత బాగుంది కాయ. వంకాయ కాయ ఎంత పెద్ద కాయ అండి. గుమ్మడికి చిన్న సైజు గుమ్మడికాయ ఎలా ఉంది కదా. ఇంకో కాయ కూడా వచ్చింది. ముళ్ళు గుచ్చుకుపోదు. ఇది ముళ్ళు చూడండి, ఎన్ని ముళ్ళే చూడండి, ఎన్ని ముళ్ళే చూడండి. ఆకు కూడా ముళ్ళే, ఆకు కాంట మొత్తం ముళ్ళే. ఈ రెండు వంకాయలు బాగా కాల్చి పచ్చడి చేస్తాం. చాలా బాగుంటుంది పచ్చడి. వంకాయ పచ్చడి కావాల్సిన పదార్థాలండి. ఇది వంకాయలు, రెండు వంకాయలు తీసుకుని మరుగుకాయల వంకాయలు 1/2 కేజీ పైన ఉంటాయండి. రెండు కలిసి 2 వంకాయలు, 4 టమాటాలు, 3 ఉల్లిపాయలు, 4 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి, అల్లం 2 ముక్కలు, వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు శనగపప్పు, చింతపండు కొద్దిగా నిమ్మకాయ చేసేంత చింతపండు నానబెట్టినాయి. చింతపండు, కరివేపాకు, కొత్తిమీర, అలాగే 1 స్పూను కారం, 1 స్పూన్ ధనియా పౌడరు, 1 స్పూన్ టేస్ట్ సరిపడే సాల్ట్, 1 స్పూన్ మెంతి పౌడరు, 1 స్పూను పసుపు పొడి, 1 స్పూను, 1/2 స్పూను ఇంగు పౌడర్. అంతే. వంకాయ పచ్చడి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ వేపడానికి సరిపడా నువ్వుల నూనె తీసుకున్నాను, ఆయిల్ 4 స్పూన్ల ఆయిల్. అంతే. ఇప్పుడు ఈ వంకాయలు కాల్చి పచ్చడి చేద్దాం. పోయలిగించి ఇప్పుడు ఇందులో సెల్ల వడబోసి ఉంటాయి కదా, జల్లిలాగా ఉంటుంది. అందులో వంకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బాగా కాల్చుకోవాలి. నల్లగలేదు, ఎంత బాగా కాలిపోతుంది. ఈ కన్నాలు ఉన్నాయి కదా, కన్నాల లోపల నుంచి మంట వస్తుంది. బాగా కాలి ఓకే, బాగా కాల్చుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా ఉంటాయి, తొందరగా
బాగా చూడండి, బాగా ఎంత బాగా రోస్ట్ అయిపోయింది కలిపి కదా. ఈ ముందు టమాటాలు, ఉల్లిపాయలు వేసి వంకాయ కొంచెం సరిపడి వంకాయలు బాగా కాలిపోయాయి చూడండి, బాగా కాలేదు చూడండి. ఇలా బ్లాక్ తీసి వచ్చే వరకు బాగా లోపల తీసే వరకు బాగా కలుపుకోవాలి. మళ్ళీ బాగా పెట్టి కొంచెం ఆయిల్ వేసి కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి, అల్లం ఇది బాగా ఫ్రై చేసి జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఇవన్నీ బాగా గోల్డ్ కలర్ వచ్చి బాగా ఫ్రై చేసి వేపుకోవాలి. ఇవన్నీ తొక్కలు తీసుకోవాలి బాగా చూడండి, బాగా ఉల్లిపాయ బాగా ఫ్రై చేసి ఒకటి బాగా అయిపోయి కదా దించేసుకోండి. వంకాయలు సరిగ్గా ఏగలేదండి, ఉడకలేదు, కాలేదు, అది అగ్గిలో కాల్చుతున్నా బాగా. పల్లెటూరులో కూడా ఇలాగే చిన్నప్పుడు పొయ్యిలో అగ్గి ఉంటే అగ్గిలో కాల్చేవాళ్ళు. అగ్గిలో బాగా కాలిపోతుంది. ఇది అగ్గిలో కూడా బాగా కాల్చండి. బాగా బాగా కాలాలి, కాదు లోపల బాగా ఉడుకుతుంది కదా.
నీటిలో పెట్టి తొక్కంత బాగా తీసాను. చూడండి ఎంత బాగా వచ్చింది. కాల్చిన కొంచెం చల్లార పెట్టదు బాగా. కట్ చేసేయాలి బాగా, మొదలు కట్ చేసి ఇప్పుడు అది బాగా వచ్చింది చూడు, లోపల బాగా ఉట్టిపోయింది కదా. బయట తొక్కని తీసేయాలి బాగా. బాగా చల్లారించాలి, చల్లారించి బాగా గుర్తు తీసుకోవాలి. మిరపకాయలు పప్పులే బాగా దంచుకోవాలి. సాల్ట్, పసుపు, ధనియా పౌడరు, ఇంగు పౌడరు, పసుపు, తర్వాత మెంతులు పౌడర్. ఉల్లిపాయ టమాటా బాగా నలిగాక వంకాయలు కూడా వేసుకోండి. కొంచెం ఎక్కువ ఉంటాయి ఇందులో. మెత్త ఉడిపోయి కదా తొందరగా ఎంత బాగుంది లోపల బుజ్జి ఎంత బాగుంది. మెత్త రుబ్బుకోవాలి. కొంచెం ఎక్కువ ఉంటాయి ఇందులో. మెత్త ఉడిపోయి కదా తొందరగా ఎంత బాగుంది లోపల బుజ్జి ఎంత బాగుంది. మెత్త రుబ్బుకోవాలి. ఉల్లిపాయ టమాటా బాగా నలిగాక వంకాయలు కూడా వేసుకోండి. కొంచెం ఎక్కువ ఉంటాయి ఇందులో. మెత్త ఉడిపోయి కదా తొందరగా ఎంత బాగుంది లోపల బుజ్జి ఎంత బాగుంది. స్పూన్ ఆయిల్ వేసి మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి పోపు పెట్టి రాసి
పచ్చి ఎంత బాగా వచ్చింది. పచ్చి ఎంత బాగా వచ్చింది. సూపర్ టేస్ట్ అండి. ఈ పచ్చడి వేడి అల్లం కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి ఇడ్లీ, దోశ, చపాతీ, ఉప్మా ఇలా గంటకల టిఫిన్లకు బాగా ఉపయోగపడుతుందండి. పచ్చడి ఎంత బాగుంటుంది, కలర్ఫుల్గా, ఆరోగ్యానికి దివ్యౌషధం. చిన్నప్పుడు నెలకు 2-3 సార్లు ఇలా చేసేవాళ్ళండి మా అమ్మగారు. వంకాయలు బాగా కాల్చి, పొలంలో బాగా పండుతాయి కదా వంకాయలు, బాగా కాస్తాయి, వంకాయలు బాగా కాస్తాయి. వంకాయలు ఫ్రెష్గా తీసుకొచ్చి ఆర్గానిక్ వంకాయలతో ఇలా కర్రల పొయ్యిల్లో అగ్గుల మీద కాల్చి పచ్చడి చేసేవాళ్ళు. చాలా బాగుంటుంది టేస్ట్. ఎంత బాగుంటుంది కలర్ఫుల్గా, చూస్తూ నోరు ఊరుతుంది కదా, చూస్తూ తినాలనిపిస్తుంది కదా, ఎంత బాగుంటుంది. వంకాయలు ఆరోగ్యం దివ్యౌషధం, ఆర్గానిక్ పంట కదా. ఇలా మన రూఫ్ కాయలు మనం పండించుకొని తింటే అప్పటికప్పుడే ఆ కాయలు దంపుకొచ్చి కర్రల పొయ్యి మీద మట్టి పాత్రలో వండుకొని తినే అదృష్టం ఎంతమంది ఉంటుంది చెప్పండి. వీళ్ళందరూ కూడా ఇలాగ తయారు చేసుకొని తింటారనే ఉద్దేశంతో మాటికి ఇలాంటి వీడియోలు పెడుతున్నాను. పచ్చడి ఎంత బాగుంది. మామూలు పచ్చడి చేయడం వేరు, ఇలా కాల్చి అగ్గుల మీద పొయ్యిలో కాల్చి వంకాయలు పచ్చడి తయారు చేసి చాలా బాగుంటుంది టేస్ట్. సూపర్ టేస్ట్ అండి. మీరు కూడా ఇలా తయారు చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో పెడతారు కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకే ధన్యవాదాలండి. పచ్చడి ఎంత బాగా వచ్చింది చూడండి, కాల్చిన వంకాయలతో పచ్చడి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియో గురించి సబ్స్క్రైబ్ చేస్తారు కదండి. సర్వే జన సుఖినో భవంతు. ఇలాగ ఆర్గానిక్ కూరగాయలు మనం పండించుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం బయట కొనే వంకాయలు కూరగాయల్లో కెమికల్స్ ఎక్కువ వాడతారు కదా. వంకాయలకు ముందే బాగా పురుగు పడుతుందండి. ఆ పురుగు పట్టకుండా పురుగు మందులు ఎక్కువ వాడతారు కదా. ఇలా మనం పండించుకునే వాటిలో పురుగు మందులు వాడడం కదా. కంపోస్ట్ ఎరువు వేసి పండించిన ఆర్గానిక్ కూరగాయలు కదండి. ఈ కాల్చిన వంకాయల పచ్చళ్ళలో చూడండి, వెల్లుల్లిపాయలు, అల్లం ఎక్కువ వేసాం కదా. వెల్లుల్లిపాయలు కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తాయి. అల్లం కూడా ఈ దగ్గు జలుబు రాకుండా కంట్రోల్ చేస్తుంది కదా. ఆయుర్వేద పచ్చడి అండి, ఆయుర్వేద రొడ్డు పచ్చడి ఎంత బాగుంది చూడండి. చాలా బాగా వచ్చింది కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికి ధన్యవాదాలండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.